తీసుకుంటది? దానికి 13. ఎన్ని టన్నుల లోడ్ బండిలో ఉంది? 2 టన్నులు అంటారు. 4 టన్నులు ఆయిల్, ఐస్ వచ్చేసి 7 టన్నులు ఐస్, 11. బుచ్చం అది ఉప్పు గిప్పు మొత్తం 12 టన్నులు, అది 12-13 టన్నులు. వాటర్ తోటి 13 టన్నులు. వచ్చేటప్పుడు మీకు సరుకు అది భగవంతుడు లీల కాదు. అది ఎంత కెపాసిటీ వేయగలవు దీంట్లోనా? అది ఎట్లా, అది గుండా అంటే అది టన్నేజీ లెక్క. 20 టన్నులు ఏది ఒకసారికి మొత్తం కలిపితే చెత్త చెదారం మొత్తం 15 టన్నులు వేసుకోండి. ఇప్పుడు మన అసలు 13, 15 వేసుకోండి. ఇది కాక ఇంకా 2 అంతే. మీరు 2 టన్నుల సరుకు కోసమే ఇదంతా ఈ సాగిరి. అంతేగా మరి ఇంకేముంది? ఏముంది దాంట్లో? ఏముండదు. ఒకవేళ 4 టన్నులు 5 టన్నులు పడితే 100 టన్నులు పండి ఏమవుదు కాదమ్మా. దీని కెపాసిటీ ఎంత అనేది తెలియాలి. అంతే. ఏం లేదు, ఎంత పండి వేసుకొస్తారండి. అంటే వల మోసుకొస్తుందా? వల మోసి కాదు, ఒకసారి వల నిండా పడిపోయింది, దాన్ని 3 సార్లుగా తెస్తారు. మరి వల ఆడదాకా లాక్క రావాలిగా. అక్కడ లాగరు, ఇక్కడే లాగి పైన వేస్తారు. ఇక్కడికిక్కడే లేపుతారు. వేసి మీరు మళ్ళీ పని చేశారు. ఇంకా కొంచెం వాళ్ళు వేసి తీసే పొజిషన్ ఉంటే ఇంకా బాగుండేది. ఫిషింగ్ చేసే పొజిషన్ ఉంటే ఇంకా తెలిసేది మీకు. మాకు కొంచెం క్లారిటీ ఇంకా బాగుండేది. కొంచెం భోజనం చేసి ఏర్పాటు వెళ్ళేవాళ్ళం. అది పైకి వచ్చేసరికి వల్ల 100 రకాల జీవరాశులు పడిపోతాయి. ఆడ అన్ని ఉంటాయి 100 రకాలు. అవి బయట ప్రపంచంలో దొరకబోయి తెలియదు. ఇంకా బాగుండేది. మీరు కొంచెం నాకు ముందు వస్తారని తెలిస్తే నేను భోజనం ఏర్పాటు మాట్లాడేవాడిని. నేను మా సర్కిల్ అందరూ బ్రహ్మాండంగా ఉండేది. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం. ఇంకా బాగుండేది. ఏది డైరెక్ట్ గా దీనికి వెళ్ళేవాళ్ళం, ఫిషింగ్ కి వెళ్ళిపోవడం. వాళ్ళు వేసేవాళ్ళం. ఎంత లోడ్ పడుతుంది, ఎంత లేస్తుంది, ఎంత పొగ వస్తుంది, వాళ్ళు ఎంత వస్తుంది, ఎంటీలు ఎంత వస్తుంది, మొత్తం తెలిసేది మీకు. అవును, అదే కరెక్ట్. మనకి అది కరెక్ట్. అది అవసరం అయితే నెక్స్ట్ వీక్ పెట్టుకోండి. ఆ ప్రోగ్రామ్ పెడదాం. భోజనం ఈయన బిర్యానీ గిరిని ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళేది ఏమన్నా ఉందా? ఇంకో బండి వాళ్ళకి వెళ్ళేది? కాదు, సాయంత్రానికి రారుగా వాళ్ళు. వల వేసుకొని పోయినా సాయంత్రానికి రాంగా వచ్చేటప్పుడు మరి ఇంకో బండి మీద రావాలా? మనం అయితే సపరేట్ గా వస్తామండి. ఇదే బండి ఇదే దీంట్లో వచ్చేస్తాం. ఇదే వల వేసుకుని వల 4 గంటలండి. 4 గంటలు చేస్తాం. చిన్న బోటుకి 3 గంటలు, పెద్ద బోటుకి 4 గంటలు, 5 గంటలు తీసేస్తారు. ఆ రోజుకి అయిపోయింది అది. రోజుకి 2 సార్లు వేస్తారు. అది చిన్న బోటుకి అయితే 3 సార్లు వేస్తారు, 2 సార్లు వేస్తారు. అది చేస్తారు. దాంట్లో మా జాతర ఎంత ఉందో అంత. అప్పుడు మీకు క్లారిటీ మొత్తం అర్థమైంది. వల్ల ఆగేటప్పుడు ఎంత పొగ వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది అనేది అర్థమైంది. మొత్తం తెలిసింది. అందుకే మీకు మాక్సిమం ఆర్పిఎం కూడా తెలుస్తుంది. లాగేటప్పుడు ఎక్కువ స్పీడ్ లాగాలి, ఎక్కువ లాగాలి. దాని తగ్గట్టు ఆయిల్ లాగిద్ది. అది ఇంజన్ మీద చాలా లోడ్ పెడితే ఇంచి ఉంది కదా వెనకాల. ఆ ఇంచి వల్ల ఆ లోడు, ఆ రొయ్యలు, ఆ మొత్తం వచ్చేకి ఎక్కడ లేని భారం పడింది ఇంజన్ మీద. ఇప్పుడేముంది, చిన్నపిల్లలు పరిగెత్తుండే అది కాదు. ఇప్పుడు గాలిలో రకంగా వెళ్తుంది స్పీడ్. గాలి ఉంటుంది కదా, కరెంట్ ఉన్నప్పుడు రకంగా వెళ్తుంది, కరెంట్ లేనప్పుడు రకంగా వెళ్తుంది. ఇప్పుడు అయితే ఏమీ లేదు, కరెంట్ మొత్తం అసలు గాలి కట్ట ఏమి లేదు, అంత నార్మల్ గా ఉంది. మనం అంటే ఇప్పుడు కాలంలో ఎలా ఉంటాం, కాలంలో ఉన్నాం కదా, ఆ టైప్ లో ఉంది. ఇప్పుడు అంతే సైలెంట్ గా ఉంది. వెదర్ ఫోర్స్ లేదు, విండ్ ఫోర్స్ లేదు, గాలి ఫోర్స్ లేదు. కరెంట్ ఎక్కువ ఉంటది. వెళ్తున్నట్టుగా ఉంటుంది కానీ భారం లేదు. దీన్ని ఆర్పిఎం పెంచడం లేదు. పెంచితే ఊరకు పరిగెత్తడం తప్పితే ఉపయోగం లేదు. పెట్టచ్చు, లాగచ్చు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు తక్కువ స్పీడ్ అయితే కదా 6 మైళ్ళు 7 మైళ్ళు వెళ్తుంది. 7 మైళ్ళు వెళ్తుంది. 7 మైళ్ళు కాదు నార్మల్. ఏది ఆర్పిఎం ఎంత? ఇది ఇది సైలెంట్. ఇప్పుడు ఇంజిన్ అలాగా రన్నింగ్ స్లోలో కూల్. ఇప్పుడు ఉందా స్పీడ్ ఉందా అసలు? ఇప్పుడు గేర్ లో ఉంది కదా, వెళ్తుంది. గేర్ తీసేస్తే వెళ్తుంది. ఓకే, ఎంత స్పీడ్ లో వెళ్తుంది? ఇది స్లోగా వెళ్తుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు అంటే స్పీడ్కి వెళ్ళాం కదా, అది మ్యాక్స్ ఎంత వస్తుందో చూద్దాం. మ్యాక్సిమం అంటే ఇంజిన్ ఆపేసిన తర్వాత అప్పుడే చూడాలి. ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ బోట్ని ఇక్కడ ఆపేయాలి. ఆపేసిన తర్వాత 100 అయిపోయిన తర్వాత అప్పుడు గేర్ వేసి చూస్తే ఎంతలో వెళ్తుందో వెళ్తుంది. ఆపేయండి. అంటే ఎటు
కొంచెం కరెంట్ ఎక్కువ ఉండేట్టు వెళ్తా ఉంటది బోటు. బండి గాలి తోపుడికి వెళ్ళిపోతుంటది. అంటే నీటి మీదకి నోటర్లో ఉంది. బండి ఆపామా ఆపలేదా? ఇంజన్ రన్నింగ్ లో ఉంది. లోడ్ ఉంది. 559 RPM లో ఉంది. అంతేనా? ఇప్పటికి ఇంకా డౌన్ అవ్వాలా? ఆగిపోవాలంటే డౌన్ అవ్వాలి. ఆగాలంటే వెనక్కి గేరేసి బోట్ ఆపితే ఆగుతుంది. బ్యాక్ వేసి బోట్ ఆపాలి. ఆగిపోద్ది. అలా మోటార్ అయిపోతుంది. ఇంకా టైం పట్టింది ఆగడానికి. ఆగిపోతుందిలే. అంటే స్పీడ్ లో వచ్చాం కదా, వెళ్తా ఉంటది అనమాట. 2-3 నిమిషాలు. మేము ఇప్పుడు గాలిపాటు మీద ఎటువంటి తిరుగుతూ ఉంటుంది. దాని ఇష్టమే చెప్పలేము. మన చేతిలో లేదు. ఇప్పుడు మనం బోట్ ఆగిపోయి ఎక్కడికి కదలకోవడానికి బోటు యాంకర్ పెట్టాలి. యాంకర్ వేసుకోవచ్చు. యాంకర్ అయితే బోట్ ఎక్కడికి వెళ్తాం ఇంకా వేసుకుంటే ఉంటది. ఇప్పుడు డెప్త్ ఎంత ఉంది? 4 మీటర్లు ఉంది. 4 మీటర్లు అంటే 12 అడుగులు 13 అడుగులు డీప్ లో ఉన్నాం. అంతే. ఓయ్ కింద పడతావు. నొక్కగయ్యి ఆగని ఐడియల్ మీద ఆ స్పీడ్ ఒకసారి గమనిద్దాం. అక్కడ ఎవరు మాట్లాడరమ్మా, వాళ్ళు చెప్పే వీళ్ళు వింటారంతే. అర్థమైందా? లోపల ఉండదు. ఇబ్బంది ఏం లేదు కదా. ఆపు గేరు గాలి కాసేపు అవుతుంది వాంతి అయిపోయింది. ఎవరికి? మీకే ఇప్పుడు ఈ వాసన ఉయ్యాల ఉంది కదా బయట, పిల్లలు ఉయ్యాల. మనం ఉయ్యాలనుకోండి తల పట్టుకుని వాంతి అయిపోయింది. అలవాటు లేని గాలి లేదు కదా ఇప్పుడు. గాలి ఉంటే బాగా ఊగింది. గాలి అయితే ఉండలేం. నెలపోతే అసలు మాట్లాడే పని లేదు. స్టార్ట్ అయిందంటే అయిపోయింది. అంటే అలవాటు అయిన వాళ్ళకి అలవాటైన వాళ్ళది అదే ఫైనల్ ఆగిపోయింది. ఇది ఆగినట్టే ఇది దీని లెవెల్ 554 RPM లో ఉంది. 0.3 కిలోమీటర్ 1.2 పాయింట్లు అలాగే వెళ్తా ఉంటారు. జీపీఎస్ ఆగమ్మా ఊరుకోండి. గొల్లబల్లె కాదు, గొల్లబల్లె. సరే మరి వెళ్ళేసి చేసేద్దామా? చేసేసి రిటర్న్ జర్నీ వెళ్ళిపోదాం. ఇంజక్షన్ చేసుకుని వెళ్ళిపోదాం. చేసేద్దాం ఒక 10 నిమిషాలు అంతే. పెంచొద్దు. రామారావు ఉన్నారు. సినిమాలో రామారావు పెట్టి బాగుంది. అట్లానే ఉంచు. ఐడియల్ RPM లోనే చేయాలి. దాన్ని RPM లో చేయకూడదు. చేయాలి ఇంజన్ లోపల. ఇంజక్షన్ లోపలికి వెళ్ళిపోదాం బా. రాము గారు ఇంజక్షన్ ఏది? తెల్ల క్యారీ బ్యాగ్ వచ్చినాయి. ఇప్పుడు మీకు పంట చేపలన్నీ దీని మీద వేసేయి. లోపల వేసే ఏం కాదు.
వేరే చూసుకోవాలండి. పిల్లల్ని పట్టుకోండి పిల్లల్ని ఓకే ఫోన్ పట్టుకుంటావా వేసి ఎలా ఉంటుంది
పొగ్గొట్టమేనా? బాబు రైట్ గేర్ వేసి వేసుకొని చూసాను. గేర్లు వేసి ఒకసారి ఎక్సలేటర్ రైజ్ ఇవ్వమ్మా. గేర్ వేయకుండా ఇవా ఇవో ఇవో మ్యాక్సిమం ఆర్పిఎం పెట్టి మ్యాక్సిమం ఆర్పిఎం పెట్టి నార్మల్గా పెట్టదు. మ్యాక్సిమం లాగ్ ఇంకా అంతేనా? 1250 15 ఎంతేనా? 18 వస్తుందా? వస్తుంది. 2000 వస్తుంది. రైట్. మళ్ళా తగ్గించు, మళ్ళా తగ్గించి మళ్ళా వదులు, మళ్ళా తగ్గించి మళ్ళా వదులు, మళ్ళా తగ్గించు, మళ్ళా మళ్ళా తగ్గించు. ఇప్పుడు లోడ్లు వేసుకో, లోడ్లు వేసుకో. ఇప్పుడు నానా పక్కకి గేరే ఇది పెద్ద ఫుల్ హై స్పీడ్ ఇదే యావరేజ్ లాగుతావు. లాగు తీసుకెళ్ళి ఇంకా బ్యాక్ తీసుకెళ్ళి. పడిపోతా పడిపోతా పట్టుకో పట్టుకో. ఓయ్ పెద్దదా మనం ఏటాడికి వచ్చిన తర్వాత చేపలు గోల్డ్ ఫారం సరుకుంది, దాన్ని కలిపేసి
ఇది ఆ చేపలు కలిపి ఉపయోగిస్తారు. అది ఇది కలిపి మీరు ఫీడ్ వేస్తారు. అక్కడ స్పీడ్ తయారు చేయము. అది ఎండబెట్టి రోడ్ల మీద ఉండి వచ్చేటప్పుడు అదే ఇది కలిపి చేస్తారా ముందర చేపలు పడ్డప్పుడు ఐస్ కెళ్ళి క్వాలిటీ అన్నీ ఒక రకంగా ఉంటుంది. ఇదో మామూలుగా కొండకి వెళ్ళిపోయేది మామూలు చేపలు చిన్న కలిపేసి అది పెడతాం. బాల్ కాబట్టి చేసుకుంటాం ఒకసారి. అది మన ఏ రోజు ఆ రోజు ఇక్కడే వేస్తారు. వారం తర్వాత తీసుకొస్తారు. 5-6 రోజులు ఉండాలి కోట్లోనే. సంవత్సరానికి 10 రోజులు కొత్తాం, వారానికి కొత్తాం. 20 రోజులు కూడా పట్టిద్దా? 2 ఉంటాయి 15 రోజులు. 10 రోజులు ఒకసారి వస్తాం. అట్ట కదా అలా అట్ట కాదురా, అది నొక్కాలా నొక్కి హలో హలో 176 అట్లా హలో 176 బాబు ఐడియల్లో పెట్టు గేరు. ఓన్ ఐడియల్లో పెట్టు. అది ఏ స్పీడ్ వెళ్తుందో చూడు. మీ వాడు స్పీడ్ అయ్యి సినిమాడు. మీ కార్డు మీ కార్డు స్పీడ్ కాదు. మీ కార్డు నెంబర్ తెలియదు మీకు? ఇది బోట్ కాస్ట్ ఎంత ఉందండి? 150 కొత్త తిప్పేలేదు. తర్వాత మాట్లాడు. చాలా ఈ తయారీ ఎవరు? ఈ బోట్ల తయారీ 376 ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఊళ్ళో వాళ్ళే. ఐరన్ బోర్డ్ అని కరెంట్ పట్టుకోవాలి. లైక్ చేయరా ఎక్కువ ఇక్కడ? అలవాటు పడ్డారా చెప్తున్నారు. లైట్ అదిగో ఎట్టు బోటుకి ఎట్టు ఆడు పులుగు చెట్టు హెలికాప్టర్ బోటుకి ఎట్టు. బస్సు లాగించు. ఇప్పుడు మనం లోపల నుంచి ఎంతవరకు వచ్చాం? లోపల నుంచి ఎంతవరకు వచ్చాం? 50 కిలోమీటర్ ఉండదు. 1 కిలోమీటర్. పట్టుకో వెళ్ళబాకరా బాబు. అయిపోయింది. లేదు పోయి నువ్వు తిప్పేది కాదు అది. అసలు ఇవ్వకూడదు. ఈ ప్లేస్లో ఇవ్వకూడదు. దండి మెరకుంటుంది. మెరక కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ 2 మీటర్లు ఉంది. ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ 2 మీటర్లు ఉంది. ఇక్కడ చూస్తుంది. మీటర్న్నర 2 మీటర్లు పడింది. ఇక్కడ కొంచెం గట్లు అటు ఇటు. ఇప్పుడు పోటు నీరు తన్నిద్ది బయటికి తన్నిద్ది. నీరు ఉంది. నీరు లాసిందనుకో అప్పుడు మీటర్ ఉంటుంది. కూర్చొని దాంట్లో అంటే బోట్లు బాగా ఎక్కిపోయి ఇప్పుడంటే బోటు బాగా తవ్వి రాళ్ళు కట్టేశారు కదా, అందుకు కప్పట్లా. లేకపోతే ఇరకపోతాయి. ఇరికిపోయింది. ఓన్లీ నీరు ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పడితే వెళ్ళిపోతున్నాయి బోట్లు. ముందు అలా కాదు, ఓన్లీ నీరు వచ్చినప్పుడే వెళ్ళాలా ముందు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంటే అటు ఇటు రాళ్ళు వేసారు. రాళ్ళు వేసారు కదా, అటు ఇటు కాలం నామలు ఉన్నాయి.
ఈ పని అంత అవధిలోకి మన సత్రం వచ్చేది ఏంటి వాళ్ళు వేసుకుంటారా వాళ్ళు వేసుకుంటారా వాళ్ళు వేసుకుంటారు ఎట్లా లావుతో వాళ్ళ చిన్న చిన్న చేపలు పడతారు చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళకి అడ్డం పోలేమా ఒక్కోసారి మనం అడ్డం పోతే తెగిపోతాయిగా అలా తెగిపోతాయి డబ్బులు మన వెనకాల ప్యాన్ ఉంది కదా ప్యాన్ కొట్టేస్తుంది తప్పేస్తారు తప్పేసి మన తప్పని వెళ్ళడానికి లేదు 10,000 అలా మేము ఫిషింగ్ సైడ్ యాట్లో వలమ వెళ్తాక మేము లేకుండా అప్పటికప్పుడు ఒక చుట్టూ ఉంటాయి వాళ్ళు పడుకుంటారు వాళ్ళు సముద్రంలో మేము పడుకోము ఆల్రెడీ ఎన్ని టైం మంచి ఉండాలి ఇక్కడ స్టీరింగ్ దగ్గర అలా ఆల్రెడీ వస్తే గబ్బల్ని ఆపేసి పోటీ వాళ్ళు ఆయించుకోవాలి మేము అయితే వాళ్ళ మంచి వెళ్ళిపోతుంది తెగిపోద్ది అలా కట్ అయిపోతుంది లేదంటే మనం ఆపుకుంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు తీరు మేమేది లాక్కుంటే ఏదో పక్క వెళ్ళాలి సైడ్కి మన పోటీ పక్క లాక్కొని వెళ్ళిపోవాలా వాళ్ళు దిగిరా వాళ్ళు వేస్తారు లైట్లు వేస్తారు నైట్ అయితే లైట్లు కడతారు సింగిల్ మీద అవి తప్పించుకుంటే వెళ్తా ఉండాలి ఇక్కడ అయ్యే ఎక్కువ సముద్రంలో ఈ టైం వచ్చి బాగా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళ రోజుకి ఎన్ని పడతారు ఆ చిన్న బోట్ల వాళ్ళని ఇక్కడ మినిమం రోజుకి రూపాయలు 2,000 ఒక 50 కేజీలు వేస్తారా 50 కేజీలు పడడం కానీ ఒక పండుగ పడతాయి 50 కేజీలు గట్ట పడతాయి 2.5 మీటర్ ఉంది యావరేజ్ ఇదంతా ఇప్పుడు ఎక్కువ ట్రైన్ వాటరే కదా ఇది ఇదంతా ట్రైన్ వాటరే అసలు సీ వాటర్ అటు పోయింది అక్కడ నుంచి యువతలకు రాదు కొంచెం మురుగు ఎక్కువ ఉంటుంది దీంట్లో ఏంటి అయిపోయింది ఇంకెక్కడ తిప్పేది మా ఎలమా గిట్ట కుర్రోళ్ళు పట్టుకో ఇప్పుడు అదే చేశారు కదా డీజిల్ కంట్రోల్ అవుతా దానికోసం ఇది ఇప్పుడు దేంట్లో పెట్టి దేనికి చేశారు అది ఎయిర్ ఇన్లెట్ ఎయిర్ ఇన్లెట్ ఎయిర్ లాక్కుంటే దానికా ఇన్లెట్ మ్యాన్ హోల్డ్కి ఇస్తే అది లోపలికి ఎంతసేపు ఉంటుందండి పవర్ అది 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తుంది 1,00,000 కిలోమీటర్ వరకు లోపల దాన్ని దీనికి చేసి ఇంజక్షన్స్ లో ఫైర్ అయింది కదా ఇప్పుడు వెళ్ళి ఇంజక్షన్స్ లో ఫైర్ అయిపోయి ఒక వారం బయటకు వెళ్ళిపోయింది కదా నానో లాగా ఉంటది పొగ ఇంకా రాదు ఇందాక కొంచెం వచ్చింది కదా ఇప్పుడు అది కూడా రాదు ఇప్పుడు అది కూడా రాదు ఒక లిక్విడ్ నానో లిక్విడ్ లాగా ఉంటది ఆపు మళ్ళీ ఇటు తిప్పాలి అంతే అంటే అలాగే అంతేనా సరే అట అంటే తిప్పు అలాగా ఓయ్ రే 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుందండి బాగా ఎక్కువ మామూలుగా చిన్నోడు మళ్ళీ చెప్పండి పడిపోతా తగిలితే వాటర్ ఉన్నాయా వాటర్ బాటిల్ ఉందా బయట అటు ఇదంతా మీరు పడుకోవడానికే పడుకోవడానికి ఇక చాలేమ్మా బంగారం చిన్నగా అయ్యా అక్కడికి వెళ్తా కదా టిఫ్ట్ ఎక్కువ కూర్చో ఓకే కూర్చో కూర్చోలే అన్ని ఏడ్స్ సాధిస్తున్నాను బాబు ఉన్నాయిలే తెచ్చారులే తెచ్చారు ఇచ్చాడు వాడు ఇప్పుడు దాకా తిప్పింది ఆడే యూట్యూబ్